అమ్మవారు దర్శనమిస్తారు. కనుక మహిషాసుర జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కాలంలో మహిషుడు అనే దైత్యుడు మేరు పర్వత శిఖరం మీద 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహిషాసురుడు సంబరపడి అమరత్వం ప్రసాదించమని అడిగాడు. దానికి చతుర్ముఖుడు ఉలిక్కిపడి, దైత్యవీర, పుట్టినది ప్రతీదీ గిట్టక తప్పదు, గిట్టినది ప్రతీదీ కూడా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి కూడా సహజ ధర్మాలు. సముద్రాలకు, మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికీ వినాశనం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధము. కాబట్టి మరణానికి ఒక అవకాశము విడిచిపెట్టి నీ ఇష్టము ఏదైనా కోరుకో, తీరుస్తాను అని అన్నాడు. పితామహ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇయ్యి. ఆడది నన్నేమీ చేయలేదు. అబల నన్ను చంపుతుందా? అసంభవము. అందుచేత ఆ అబల నా మరణానికి ఒక అవకాశంగా, ఒక స్థానంగా విడిచిపెడుతూ ఉన్నాను. మహిషాసురుడు వరాన్ని కోరుకోగానే బ్రహ్మదేవుడు, మహిషాసుర, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు. పురుషుడి వల్ల నీకు మృత్యుభయం లేదు అని వరమిచ్చి పద్మసంభవుడు అంతర్ధానం చెందాడు. అంతటా మహిషుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు. జనమజేయుడు, మహిషుడు ఎవరు, మహిష రూపం ఎలా వచ్చింది, ఇలాంటి సందేహాలు తొలుస్తూ ఉంటాయి. సూతుడనగానే అప్పుడు జనమజేయుడు అవును అని ఆ వివరాలు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు సూత మహర్షి. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. అతడికి 2 కుమారులు, రంభుడు, కరంభుడు అని వారి పేర్లు. ఇద్దరూ కూడా భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు. కానీ ఆ ఇద్దరికి సంతానం లేకపోయింది. ఆ దిగులుతో తపస్సు చేశారు. అప్పుడు కరంభుడు పంచధనన్నదనంతో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు. తర్వాత రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. అలా వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి. అప్పుడు ముసలి రూపంలో వచ్చి కరంభుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. ఇది రంభుడికి తెలిసింది. అప్పుడు కోపంతో తలని ఖండించుకొని అగ్నికి ఆహుతి చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు. అలా ఎడమ చేతితో జుట్టు పట్టుకుని కుడి చేతితో తలను నరుక్కోబోయాడు. అప్పుడు చటుక్కున అగ్నిదేవుడు వారించారు. రంభాసుర, ఎంత మూర్ఖత్వము! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏమి సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకము. పిచ్చివాడా, విరమించు. ఏం కావాలో వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు రంభుడు జుట్టును, ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవ, నా తపస్సుకి నువ్వు సంతుష్టుడమైనట్టయితే త్రిలోక విజేతను పుత్రుడుగా అనుగ్రహించు. దేవదానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేటట్లుగా వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. అగ్నిదేవుడు అంగీకరించాడు. నీ మనస్సు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్నటువంటి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తూ ఉన్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె అంటే మహిషి కనిపించింది. ఎదకు వచ్చిన కామార్తి అయి విహరిస్తూ ఉంది. దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించింది. అప్పుడు సంగమించాడు. అది గర్భవతి అయింది. తీసుకుని తన పాతాళ నగరానికి వెళ్ళాడు. అయితే దున్నపోతులను కాపలాగా పెట్టాడు. ఒక రోజున ఒక దున్నపోతు కామార్తెయి ఆ రాజమహిషి గేదె వెంటపడింది. అప్పుడు రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. ఇద్దరికీ కూడా యుద్ధం జరిగింది. రంభుడు చేతులకు ఆ దున్నపోతు చలించిపోతూనే విసిరింది. అప్పుడు బలమైన కొమ్ములలో గుండెల్లో పొడిచింది. వాడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. తన భర్త రంభుడు మరణంతో ఆ చూడి గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. యక్షులను శరణు వేడింది. కామమోహితమైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది. యక్షులు గమనించారు. గేదెను కాపాడాలి అనుకున్నారు. అప్పుడు యుద్ధానికి దిగారు.
ఇలా ఇద్దరికీ కూడా ఘోర యుద్ధం జరిగింది. కట్టకడపటికి దున్నపోతు మరణించింది. ఆ యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. అయితే రంభుడి మృతదేహానికి అగ్నికార్యం కోసము చితిని పేర్చారు. కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టాడు. నిప్పుడు ముట్టించారు. అల్లంత దూరం నుంచి చూస్తూ ఉన్నటువంటి చూడిగేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది. సహగమనం చేసింది. అందుకు యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై అలా చూస్తూనే ఉన్నారు. అంతలోకి చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. ఇతడే మన మహిషాసురుడు. అయితే ఇతను రంభుడి కొడుకు. మహిష రాక్షస రూపాల కలయిక తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు. రంభుడి కొడుకు తర్వాత రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడు ఆంతరంగికుడు అయ్యాడు. ఇది మహిషాసురుడి జన్మ వృత్తాంతము. వరద పీడితుడైనటువంటి మహిషాసురుడు జగత్తును అంతటినీ కూడా వశం చేసుకున్నాడు. జగత్ విజేత అనిపించుకున్నాడు. తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. ఇలా నిరాటంకంగా కూడా ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. సేనాపతిగా, తామ్రుడు అధిపతిగా, అసిలోమ, బిడాల, భాస్కల, త్రినేత్ర, కాలబంధకాదులు దండనాయకులుగా మహిషుడు విజృంభించి భూపాలులందరినీ కూడా సామంతులుగా చేసుకుని కప్పాలు కట్టించుకుంటూ ఉన్నాడు. క్షాత్రధర్మంతో ఎదిరించిన వారిని నిర్దాక్షిణంగా మట్టు పెడుతూ ఉన్నాడు. మరియు బ్రాహ్మణులందరూ కూడా వశులైపోయారు. యజ్ఞయాగాలలో దేవతలతో పాటు సమానంగా భాగం సమర్పిస్తూ ఉన్నారు. క్షితిమండలం అంతా కూడా స్వాధీనం కావడంతో ఇప్పుడు ఇంకా మహిషాసురుడి దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని కూడా జయించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు. ఆ స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో, లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి, అతడు నిన్ను రక్షిస్తాడు. ఇది కాదంటావా? వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి. పూర్వకాలంలో మా దైత్యులు నిన్ను ఎన్నోసార్లు జయించారు. ఓ అహల్యాజారుడా, నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ కూడా తెలుసు. నీ ఇష్టము. నీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. కనుక స్వర్గం విడిచి పారిపోతావో, యుద్ధమే చేస్తావో, శరణు వేడుకుంటావో నీ ఇష్టమని ఆ దూత మహిషాసురుడి సందేశం వినిపించాడు. ఇంద్రుడికి పట్టణరానంతా కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వు పులుముకున్నాడు. దూత, మీ మహిషాసురుడి మదగర్వము ఎంతటిదో తెలుసుకున్నాను. రోగానికి చికిత్స చేస్తాను. వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను. వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతను చంపకూడదు అన్న ఉన్నది కనుక నిన్ను వదిలిపెడుతూ ఉన్నాను. మీ ప్రభువును దండెత్తి రమ్మను. గడ్డి తినే మూర్ఖుడికి మహిషం కదా ఇంతకన్నా కావరమా? వాడి కొమ్ములు విరగ్గొట్టి బలమైన ధనుస్సు చేయించుకుంటాను. కొమ్ములు వచ్చాయనే కదా విర్రవీగుతున్నాడు. రమ్మను, విరిచేస్తాను, శృంగభంగం చేస్తాను. ఇంటిలో కూర్చుని ఎగరడం కాదు, దేవేంద్రుడితో యుద్ధము అనుకుంటున్నాడో రమ్మను అని ప్రతి సందేశం పంపించాడు. ఆ దూత మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి సారాంశంగా 2 మాటలు చెప్పాడు. ప్రభు, దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయడం లేదు. తన బలము, తన సైన్యము చాలా గొప్పవి, పరిపూర్ణమైనవి అని అనుకుంటున్నాడు. ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ కూడా యథాతథంగా ఎలా చెప్పను ప్రభు? భృత్యుడు తన ప్రభువు ఎదుట ఎప్పుడూ కూడా ప్రియము, సత్యము పలకరాదని పలకాలని కదా పెద్దలంటారు. ఇది నీతి. కేవలము ప్రియం చెప్పడం కానీ, పరుషం చెప్పడం కానీ సేవకుడికి శుభప్రదం కాదన్నారు. శత్రురాజు విషం కక్కితే భృత్యుడైన దూత మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభువు ఎదుట వినిపించగలడా? అన్న మాటలు లాగే చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, ధైర్యము చాలడం లేదు. దూత చెప్పిన మాటలకు మహిషాసురుడు మండిపడ్డాడు. దైత్యవీరులందరినీ కూడా పిలిపించాడు. పైకెత్తి, వీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటూ ఉన్నాడు. సన్నద్ధులు అవ్వండి. ఆ సురాధముణ్ణి జయించాలి. ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగినటువంటి వీరుడు ఎవడు? 1000 మంది ఇంద్రులైనా కూడా నాకు సాటి రారు. నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను. వీడు ఈ ఇంద్రుడు ముక్కు మూసుకుని శాంతచిత్తులై తపస్సు చేసుకునే మునీశ్వరుల ఎదుట మహాశూరుడు, కుటిలుడు, లంపటుడు, పరాపహర్తుడు,
అసలే వీడి బలము, తపస్సులను ధ్వంసము చేయించడమే వీడి ప్రతాపము. కలుడు, అల్పాయుధుడు, నిత్య పాపి, ఘాతకుడు కనుక సంధి చేసుకుని నమ్మించి సముచిత దైత్యుడిని మట్టుబెట్టాడు. మోసం చేసి పొట్టన పెట్టుకున్నాడు. మరియు విష్ణుమూర్తి ఒకడు నిత్య కపటి, కుటిలుడు. ఎన్నెన్ని వేషాలు వేస్తాడో, ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడో, చివరికి పంది రూపానికైనా కూడా వెనుకాడడు. హిరణ్యాక్షుణ్ణి అలాగే కదా సంహరించాడు. నరసింహావతార రూపం ధరించి హిరణ్యకశ్యపుణ్ణి చీల్చి వధించాడు. నేను ధనుపుత్రుణ్ణి. వీళ్ళు కుతంత్రాలకు లొంగను. దేవతలను చస్తే నమ్మను. చూస్తా ఆ ఇంద్రుడిని ఏమి చెయ్యగలడో, ఉపేంద్రుడేమి చెయ్యగలడో. రణరంగంలోనికి దిగితే కదా రుద్రుడైనా నన్ను ఏమి చెయ్యలేడు. దిక్పాలకులను శచీపతిని తరిమికొట్టి స్వర్గ సామ్రాజ్యము కైవసం చేసుకుంటాను. అటుపైని మనమే యజ్ఞ ఆవిర్భావం కోసము సోమపానం మనదే, స్వర్గలోకము కూడా మనదే. స్వేచ్ఛగా విహరిద్దాము. నాకున్నటువంటి వరము మీకందరికీ తెలుసు కదా. దేవదానవులు నన్నేమీ చెయ్యలేరు. ఏ పురుషుడు కూడా నన్ను సంహరించలేడు. ఇక ఆడది నన్ను ఏమి చేయగలుగుతుంది? కనుక దైత్యవీరులారా నిర్భయంగా ఉండండి. కయ్యానికి కాలు దువ్వండి. పాతాళం నుంచి, పర్వతాగ్రాల నుంచి దానవీరులను అందరినీ కూడా ఆహ్వానించండి. యుద్ధానికి తరలి వెళదాము. నిజానికి నేను ఒక్కడినే సకల దేవతలను కూడా జయించగలను. కానీ దానవులారా, శోభ కోసమని మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి తీసుకువెళుతూ ఉన్నాను. నాకేమీ భయం లేదు. ఈ కొమ్ములతో, ఈ గిట్టలతో దేవతలనందరినీ కూడా చీల్చి చెండాడుతాను. వరం ఉంది కదా, మనకు తిరుగులేదు, మరణము లేదు, అపజయము లేదు. కనుక అందరూ కూడా సన్నద్ధులు అవ్వండి. బయలుదేరండి. దేవలోకం జయిద్దాము. నందనంలో విహరిద్దాము. మందార కుసుమాలు అలంకరించుకొని అసలతో క్రీడిద్దాము. కామధేను పాలు తాగుదాము. మధుపానము చేద్దాము. గంధర్వ గీతాలు ఆలకిస్తూ నృత్యం చేద్దాము. రకరకాల మద్యాలు, ఆసవనాలు మనకు అందిస్తూ రంభ, ఊర్వశి, మేనక, కృతాచి, తిలోత్తమ మొదలైనటువంటి అప్సరసలు నృత్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తారు, రంజింపజేస్తారు. ఈ వేళనే స్వర్గానికి పోదాము. సిద్ధమవ్వండి. యుద్ధ ప్రయాణానికి మంగళాచరణ చెయ్యండి. మన గురువు శుక్రాచార్యుని కూడా పిలవండి. అర్చించండి. జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి. దైత్య నాయకులకు ఆ మహిషాసురుడు ఇలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ త్వరగా తన మందిరాన్ని చేరుకున్నాడు. దేవేంద్రుడు కూడా అష్టదిక్పాలకులను ఆహ్వానించి సమాలోచనలు జరిపాడు. రంభుడి కొడుకు మహిషాసురుడు వరదర్పితుడై స్వర్గలోకం మీదకి దండెత్తి రాబోతూ ఉన్నాడు. ఇందాకనే అతడి దూత వచ్చాడు. దేవలోకాన్ని పెట్టిపోతావా లేదా యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశం తెచ్చాడు. వాడికి మనం లొంగిపోయి సేవకులం అవ్వాలిట. అలా అయితే దయతల్చి మనల్ని బతకనిస్తాడట. వృద్ధులైన వారి మీద కోపగించడట. లేదంటే యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు. కనుక దేవనాయకులారా, ఏం చేద్దామో చెప్పండి. దుర్బలుడైనటువంటి శత్రువును ఉపేక్షించకూడదు. అటువంటిది బలవంతుడు, వరదర్పితుడు అయినటువంటి ఈ శత్రువును అస్సలు ఉపేక్షించకూడదు. బుద్ధిబలము, బాహుబలము ఉపయోగించి వీడి పీడ వదిలించుకోవాలి. ఇటువంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికిరావు. మాటకు కట్టుబడి ఉంటే మంచివారితో కానీ ఇటువంటి నీచులతో సంధి కుదుర్చుకోవడము క్షేమము కాదు, గౌరవము కాదు. అంటే యుద్ధానికి దండెత్తితే సాహసవంతుడానికి సిద్ధపడితే సాహసం అవుతుందేమోనని శంకిస్తూ ఉన్నాను. వాడు వరదర్పితుడు. దేవదానవ మానవుల వల్ల మరణం లేదుట. అదీకాక యుద్ధం అనేసరికి గెలుపు ఓటములు దైవాధీనాలు. అందుచేత బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ముందుగా చారులను పంపించి పరిస్థితి తెలుసుకోవడం మంచిది అని అనిపిస్తుంది. ఇంగితజ్ఞులను, నిస్సంగులను, నిస్పృహలను, సత్యవాదులు అయినటువంటి చారులను పంపి వాడి సేనా సన్నద్ధతను గ్రహించడం అవసరము. వాడి బలాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధభేరి మోగించడము జయప్రదంగా ఉంటుంది అని నా అభిప్రాయము. ఈలోగా మన స్వర్గలోకంలో దుర్మార్గులను పటిష్టపరచుకోవాలి. సన్నాహాలు కూడా చేయాలి. కనుక జాగరూకులమై ఉండాలి. ఎప్పుడైనా ఏ పనినైనా కూడా
బాగా ఆలోచించి చెయ్యాలి. అది బుద్ధిమంతుల లక్షణము. హడావిడిగా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమే అవుతుంది. దానవుల పట్ల భేదోపాయము పనిచేయదు. దేవతలతో శత్రుత్వం అనే విషయంలో వారంతా కూడా ఎప్పుడూ ఏకాభిప్రాయులే. అందుచేత దూతలను పంపించి బలాబలాలు తెలుసుకుందాము. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాము. సాహసము అన్ని వేళలా కూడా పనికిరాదు. ఒక్కొక్కసారి విపరీత ఫలాలను ఇస్తుంది. తెలియని మందు మింగితే ఏమవుతుంది? ఇంద్రాదులు ఇలా సమాలోచన జరిపి మహిషాసురుడి రాజధానికి చారులను పంపించారు. అప్పుడు వారు వెళ్ళి వచ్చి వాస్తవ సమాచారం తెలియజేశాడు. అందుకు ఇంద్రుడు వెంటనే బృహస్పతితో చర్చించాడు. మహామతి బృహస్పతి, నువ్వు దేవగురుడవు, రాజనీతి తెలిసిన వాడవు, సర్వజ్ఞుడవు. ఈ మహిషాసురుడు మదమత్తుడై స్వర్గం మీదకి దండెత్తబోతూ ఉన్నాడు. దానిని ఎదుర్కోవాలి, ప్రతిక్రియ చెయ్యాలి. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఆలోచించి నువ్వే సలహా చెప్పాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు మరొక దిక్కులేదు. అటువైపు శుక్రాచార్యుడున్నాడని నీకు తెలుసు కదా. అనగానే ఇంద్రుడి మాటలు విన్నాడు బృహస్పతి. దీర్ఘంగా ఆలోచించాడు. మెల్లగా సాలోచనగా పలికాడు. ఇంద్ర, కంగారు పడకు, ధైర్యంగా ఉండు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. జయాపజయాలు ఎప్పటికైనా కూడా దైవాధీనాలే. జరగవలసింది ఎలాగూ జరుగుతుంది. దాన్ని ఎవరూ తప్పించలేరు. అయినా కూడా మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాల్సిందే. పురుషకారము ఉండాలి. ఈశ్వరులైనా కూడా ముక్తి కోసం ప్రయత్నం చెయ్యవలసిందే. రాసిపెట్టి ఉంటే అదే వస్తుంది అని ఊరుకుంటే ఎవరికి ఏదీ రాదు. ముక్తి అసలే రాదు. అది పూర్తిగా దైవాధీనమైనా కూడా ధ్యానము, తపస్సు వంటి ప్రయత్నాలు ఉండాల్సిందే కదా. కనుక సుఖమో దుఃఖమో పురుష ప్రయత్నం ఉండాలి. అది లేకుండా ఏదీ కూడా సిద్ధించదు. కాబట్టి ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే అది వేరే సంగతి. దైవం అనుకూలించలేదు మనకు అని ఉపశమనం పొందాలే తప్ప నిందలకు దిగకూడదు. యుద్ధాలలో ప్రధానంగా జయోపలబ్ధి అనేది మంత్రాంగం మీదనో సైన్యం సమృద్ధి మీదనో ఆధారపడి ఉండదు. అది పూర్తిగా దైవాధీనము. బలవంతుడు ఓడిపోవచ్చు, బలహీనుడు గెలవచ్చును. అలాగే ధీమంతుడు నష్టపోవచ్చును, బుద్ధిమంతుడు భోగాలను పొందవచ్చును. పిరికివాడి జయం లభించదు. పిరికివాడికి జయం లభించవచ్చును. మహాశూరుడు పారిపోవచ్చు. అంతా కూడా ఆ దైవాధీనమే. విచారించి ప్రయోజనం లేదు. మన ప్రయత్నము మనం చెయ్యడమే. కనుక దుఃఖమే మిగులుతుందో సుఖమే కలుగుతుందో, దుఃఖాల్లో ఉన్నప్పుడు దుఃఖాదికులను చూసి, సుఖాల్లో ఉన్నప్పుడు సుఖాదికులను చూసి మనల్ని మనం ఓదార్చుకోవాలి, నిగ్రహించుకోవాలి కూడా. అంతేకాని ఈ సుఖదుఖాలు అనే శత్రువులకు మనంగా బందీలం కాకూడదు. రెండు రకాల పరిస్థితుల్లోనూ కూడా ధైర్యము సడలనివ్వకపోవడమే బుద్ధిమంతుల కర్తవ్యము. అధైర్యం వల్ల కలిగే దుఃఖము అన్నింటికీ కూడా మించినది. ధైర్యమే సాహస శక్తిని ఇస్తుంది. కాబట్టి రెండింటినీ కూడా సమానంగా చూడగలిగితే సుఖాలకు పొంగిపోవడం కానీ దుఃఖాలకు కృంగిపోవడం కానీ జరగదు. నేను నిర్గుణను, నేను అవ్యయుడను అనే స్థితికి చేరుకుంటాడు. ఇంద్ర, ప్రాణానికి క్షుత్పిపాసలు, మనస్సుకి శోకమూర్ఖనలు, శరీరానికి జరామృత్యువులు వెరసి వీటిని షడూర్ములు అంటారు. అతీతుడుగా ఉండటమే శివత్వము. ఇవన్నీ కూడా శరీరానివి, నావి కావు. ఈ శరీరాన్ని నేను ఒకటి కాదు, నేను పూర్తిగా విభిన్నుడను అని అనుకోగలిగితే వాడు సదా సర్వదా సుఖి, నిత్య సంతోషి. నేను ప్రకృతి కాదు, వికృతి కాదు. నాకు దుఃఖమేమిటి? ఇలా ఆలోచించు. సురాధ్యక్ష, మానసికంగా నిర్మలత్వము అలవర్చుకో. దుఃఖ వినాశనానికి ఇది మొదటి ఉపాయము. మమత అనేది పరమ దుఃఖము, నిర్మమత అనేది పరమ సుఖము. సంతోషాన్ని మించిన సుఖం లేదు. బాగా ఆలోచించి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. యథావిధిగా జరగవలసింది జరుగుతుంది అని బృహస్పతి వేదాంత ధోరణిలో సలహా చెప్పి నిర్ణయం అతడికే వదిలిపెట్టాడు. ఇంద్రుడన్నాడు, గురుత్తమ, యుద్ధ ప్రయత్నమే చేస్తాను. మహిషుణ్ణి సంహరిస్తాను. ప్రయత్నం లేకుండా రాజ్యం కానీ యశస్సు కానీ సుఖాలు కానీ దక్కవు కదా. కనుక ఏ ప్రయత్నము చెయ్యని వాడిని ఎవ్వరూ కూడా అభినందించరు. అందుచేత
యుద్ధోద్యోగమే చేస్తాను. జ్ఞానమే అలంకారము, ద్విజులకు సంతోషమే అలంకారము, ఐశ్వర్యకాంక్షలకు శత్రు సంహార ప్రయత్నమే అలంకారము. ఉద్యమం చేసి లోగడ సముచిత బలాది రాక్షసులను సంహరించాను. అలాగే ఈ మహిషాసురుడిని కూడా తుదముట్టిస్తాను. కనుక గురువర్య, నువ్వే నా బుద్ధిబలము, వజ్రాయుధమే బాహుబలము, హరిహరులు సహాయకులు, నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు ఆశీర్వదించి రాక్షస సంహారకారకాలైన మంత్రాలను జపించు. ఈ మాటలకు బృహస్పతి చిన్నగా నవ్వాడు. శచీపతి, యుద్ధానికి దిగమని నిన్ను నేను ప్రేరేపించడం లేదు, అలాగని నివారించడము లేదు. యుద్ధాలలో జయాపజయాలు ఎప్పుడూ కూడా సందేహాస్పదాలే కదా. జరగవలసింది జరుగుతుంది. ఇంతే నేను చెప్పగలిగింది. రేపు సుఖమే కలుగుతుందో దుఃఖమే ప్రాప్తిస్తుందో తెలుసుకోగలిగిన పరిజ్ఞానం నాకు లేదు. అదే ఉంటే నా దుఃఖాలను నేను తొలగించుకోగలిగి సంతోషంగా ఉండేవాణ్ణి. అనగానే బృహస్పతి చేసినటువంటి ఈ ఉపదేశాన్ని గ్రహించి శచీపతి సవినయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. మహిషాసురుడు దండెత్తి రానున్న విషయం చెప్పి సహాయం అర్థించాడు. శంకరుణ్ణి వెంట తీసుకుని విష్ణుమూర్తి సన్నిధికి వెళదాము. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాము. బలాబలాలు అంచనా వేసుకోకుండా వివేకాన్ని విడిచిపెట్టి సాహసానికి దిగేవాడు పతనమైపోతాడు. కాబట్టి మనం అలా చేయవద్దు. విష్ణుమూర్తితో ఆలోచిద్దాము అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, చతుర్ముఖుడు, శంకరుడు అందరూ కలిసి శ్రీ మహావిష్ణుమూర్తి సన్నిధికి వెళ్ళారు. అయితే యుద్ధమే కర్తవ్యం అని, భయపడవలసిన పని లేదని, మహిషాసురుణ్ణి సంహరిద్దాము అని మధుసూదనుడు ప్రకటించాడు. అప్పుడు వెంటనే ఎవరి వాహనాలను వారు అధిరోహించి మహాసేనా సమేతులై కథన రంగానికి బయలుదేరారు. దేవదానవ సైన్యాలకు అతి భీకరంగా యుద్ధం జరిగింది. బాణ, ఖడ్గ, ప్రాస, ముసల, పరశ్వద, గద, పట్టిష, శూల, చక్ర, శక్తి, తోమర, ముద్గర అనేక రకాలైనటువంటి ఆయుధాలతో తీవ్రంగా తలపడ్డారు. రకరకాల అస్త్రాలతో పరస్పరము కూడా సంహరించుకున్నారు. మహిషాసురుడి సేనాని చిక్షురుడు గజాసురుడై ఇంద్రుణ్ణి ఎదిరించి ఒకేసారి 5 బాణాలతో గాయపరిచాడు. అప్పుడు ఇంద్రుడు తేరుకుని అర్ధచంద్రాకార బాణంతో వాడి గుండెను గాడిపరిచాడు. వాడు మూర్ఛపోయాడు. అదను గమనించి ఇంద్రుడు ఆ ఏనుగును సంహరించాడు. చూసినటువంటి మహిషాసురుడు క్రోధుడై బిడాలుడు అనే దండనాయకుణ్ణి ఇంద్రుడిపైకి ఉసిగొల్పాడు. అప్పుడు వాడు మరొక మదగజాన్ని అధిరోహించి వస్తూ ఉండగానే శచీపతి 10 బాణాలు వేశాడు. అంతటా వాడు వాటిని నిర్వీర్యం చేసి 25 బాణాలను ప్రయోగించాడు. ఇలా బాణాలతో యుద్ధము చాలాసేపు జరిగింది. అప్పుడు ఇంద్రుడు గురి చూసి గదను విసిరాడు. అప్పుడు వాడి ఏనుగు తొండము విసిరి వేశాడు. ఆ ఏనుగు గీంకరిస్తూ వెనుదిరిగి పరుగుదీసింది. అలా రాక్షస సైనికులు చాలామంది దాని పాదాల కింద పడి నలిగిపోయారు. బిడాలుడు ఆ ఏనుగును వదిలేసి రథం అధిరోహించి మళ్ళీ ఇంద్రునితో తలపడ్డాడు. మళ్ళీ ధనుర్యుద్ధం సాగింది. అలా ఇంద్రుడికి జయంతుడు తోడై ధనుర్విద్య కౌశలము ప్రదర్శించాడు. ఇలా ఒకేసారి తుఫాముల్లాంటి 5 బాణాలు ప్రయోగించి బిడాలుడిని సంహరించాడు. దేవసైన్యము జయ జయధ్వానాలు చేసింది. జయంతుణ్ణి కూడా దేవతలంతా కూడా ప్రశంసించారు. అప్సరసలు అభినందించి నృత్యం కూడా చేశారు. దేవతలంతా కూడా మహిషాసురుడి సేనలను పొందిస్తూ ఉన్నారు. అయితే ఈసారి మహిషాసురుడు స్వయంగా రణరంగంలోనికి దిగాడు. గదాయుధం ధరించి కదిలి వచ్చాడు. దేవతలందరినీ కూడా మట్టు పెడతాను అంటూ ప్రతిజ్ఞ చేసి ఏనుగుని ఎక్కి వచ్చాడు. వస్తూనే ఇంద్రుడి మీదకి గద విసిరాడు. అప్పుడు శచీపతి వజ్రాయుధంతో దాన్ని భగ్నం చేశాడు. ఇద్దరికీ కూడా ద్వంద్వ యుద్ధము భీకరంగా జరిగింది. రాక్షసేశ్వరుడు తన మాయలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలను ప్రయోగిస్తూ దేవ సైనికులను మట్టి కర్పిస్తూ ఉన్నాడు. సర్వలోక సంహారకమైనటువంటి శాంభరీ విద్యను స్మరించాడు. మునులను కూడా మోహపరిచే విద్య. కోటాను కోట్ల మహిషాసురులు అదే రూపం, అదే శక్తి, అదే ఆయుధము, అదే పరాక్రమము ఆవిర్భవించారు. దేవవాహిని అంతటినీ కూడా
చీల్చి చెండాడుతూ ఉన్నారు. వజ్రపాణికి మతిపోయింది. భయంతో వణికిపోతూ ఉన్నాడు. యమవరానాథులు కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. కాలు చెయ్యి ఆడక నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఇక దేవసేనల సంగతి చెప్పనే అక్కర్లేదు. అందరికీ కూడా భయం అలుముకుంది. పారిపోవడానికైనా కూడా దిక్కు తోచడం లేదు. త్రిమూర్తులను కూడా తలుచుకున్నారు. తలుచుకున్న క్షణంలోనే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి ఇది శాంభరి విద్య అని గ్రహించాడు. అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. ఎవరా ఈ పని చేసిన వీరుడు అన్నట్లుగా మహిషాసురుడు తేరిపారా చూశాడు. అంతటా త్రిమూర్తులు తమ తమ వాహనాలపై కనిపించారు. పరిగా ఆయుధాన్ని చేపట్టి లంఘించాడు. అసిలోమ, త్రినేత్రక, భాష్కల, అంధక ప్రభృతి దండనాయకులు మహిషాసురుడికి బాసటగా నిలిచారు. అందరూ కూడా ధనుర్ధారులై రథారూఢులై త్రిమూర్తుల వైపు దూసుకు వస్తూ ఉన్నాడు. శరవృష్టి కురిపిస్తూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కనిపించడంతోనే దేవసైన్యకు కాస్త ధైర్యం వచ్చింది. జూలు దుడిపి సింహంలాగా విక్రమించారు. రాక్షస సేనలను ఎదిరించారు. 15 రోజుల పాటు వీరిద్దరికీ కూడా ఘోర సంగ్రామం జరిగింది. ఇంద్రుడు యముడితోనూ, అసిలోముడు వరుణుడితోనూ కలియబడ్డారు. ఇలా హోరాహోరీగా పోరాటం సాగుతూ ఉంది. ఎవరు ఎవరికీ తీసిపోవడం లేదు. మహిషాసురుడు విసిరినటువంటి గద గరుత్మంతుడికి బలంగా తగిలింది. అప్పుడు బాధ తట్టుకోలేక గట్టిగా మూలిగి నిట్టూర్చాడు. అప్పుడు విష్ణువు తన కుడి చేయితో నిమిరి ఓదార్చాడు. గరుడు క్షణంలోనే తేరుకున్నాడు. శ్రీహరి తన శార్గాయుధ ధనుస్సును అందుకొని దశ దిశలకు కూడా బాణాలను పిడులాగా కుడిపిస్తూ ఉన్నాడు. చూసి అంధకుడు శివుణ్ణి వదిలేసి మళ్ళీ విష్ణుమూర్తి వైపు దృష్టి సారించాడు. అలా బాణాలకు బాణాలతో సమాధానం చెప్పాడు. శ్రీ మహావిష్ణువుకు కోపము తీవ్రమైంది. చక్రాన్ని ప్రయోగించాడు. అంధకుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శనాన్ని దారి తప్పించాడు. గర్వంతో వికటాటహారం చేశాడు. సుదర్శన ఆయుధము గురి తప్పి విఫలం కావడము కని విని ఎరుగని అంశము కనుక శౌరి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ దేవతలు అందరూ కూడా హాహాకారాలు చేశారు. క్షణంలో తేరుకున్నటువంటి శ్రీహరి తన కౌముతో గురిచూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి వాడి తలకు ఢీకొంది. అంతటా కళ్ళు బైర్లు కమ్మాయి. రథం నుంచి నేలకు దొర్లిపడ్డాడు. మహిషాసురుడికి మతిపోయింది. పిచ్చి కోపంతో వెర్రి కేకలు వేశాడు. రంకెలు వేస్తూ రమానాథుడి వైపు దూసుకు వస్తూ ఉన్నాడు. దేవదానవులంతా కూడా ఎవరికి వారే తగ్గకుండా యుద్ధాన్ని సాగిస్తూ ఉన్నారు. హరిహరులను ఇద్దరిని చూడటంతో మహిషాసురుడికి యుద్ధోత్సాహము ఉరకలు వేసింది. తన మహిష రూపాన్ని ధరించాడు. తోక జాడించాడు. దిక్కులు పగిడేటట్లుగా, దేవతలు భయపడేటట్లుగా భైరవనాదాన్ని చేశాడు. ప్రళయకాలము మేఘంలాగా నల్లని రూపంతో ఆ మహాకాయుడు కొమ్ములు విసురుకుంటూ పర్వతాలను పెళ్లగిస్తూ హరిహరుల మీదకి లంఘించాడు. విష్ణువు ధనుస్సును మండలంలాగా ఆకారంగా చెక్కుపెట్టి బాణ పరంపరను కురిపించాడు. అయితే అవి అతడిని ఏమీ చేయలేకపోయాయి. గిరిశిఖరాన్ని పగలగొట్టి తోకతో మెలిపెట్టి రివ్వున విసిరాడు. అది గిరగిరా తిరుగుతూ హరిహరులపైకి దూసుకు వచ్చింది. విష్ణుమూర్తి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో తీవ్ర శరాలు ప్రయోగించి దాన్ని తునకలు చేసేశాడు. ఏమాత్రం కూడా వ్యవధి ఇవ్వకుండా సుదర్శన చక్రాన్ని కూడా ప్రయోగించాడు. అది సరాసరి వెళ్ళి మహిషాసురుడి కొమ్ముల మధ్య తాకింది. వాడు మూర్ఛపోయాడు. అంతలోనే తేరుకున్నాడు. తర్వాత మానవ రూపం ధరించి లేచి నిలబడ్డాడు. కొత్తగా పర్వతం ఏదో భూమిని చీల్చుకొని లేచింది అన్నట్లుగా అనిపించింది అతన్ని చూడగానే. చేతిలో ఒక మహాగద కూడా ఉంది. కారు మేఘంలాగా గర్జించాడు. దీనికి దీటుగా శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరించాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ కూడా గడగడలాడారు. అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కూడా సంతోషించారు. పాంచజన్య శంఖధ్వనికి తన రాక్షస సేనలు భయపడటం గమనించిన మహిషాసురుడు వారికి ధైర్యం కలిగించాడు. క్షణకాలం ఆలోచించాడు. అప్పుడు వెంటనే మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహరూపాన్ని ధరించాడు. సింహ గర్జన చేశాడు. జూలు దులిపి దేవసైన్యం మీదకు మెరుపుదాడి చేశాడు. అప్పుడు దేవతలంతా కూడా
కకావికలమై పరుగులు తీశారు. వారిని అందినట్లుగా దంతాలతో నఖాలతో చీల్చి చెండాడుతూ ఉన్నాడు. ఆకాశంలోనికి బంతిలాగా ఎగిరి గరుత్మంతుణ్ణి పంజా విసిరి కొట్టాడు. ఆ గరుడు రక్తసిక్తుడయ్యాడు. గోళ్లు గీరుకొని శ్రీహరి చేతులకు గాయాలు అయ్యాయి. దేవతలు భక్తులు కూడా ఆ మహిషాసురుడి దాటికి తట్టుకోలేక పారిపోవడము రాక్షసేనలకు ఉత్సాహాన్ని అందించింది. వివిధ ఆయుధాలతో వికటాట్టహాసలతో విజృంభించారు. అయితే అమర సైనికులు ధీటుగా నిలిచి పోరాడటం సాగించారు. దుష్టశంకారాలు, ముష్టిఘాతాలు, ఖడ్గ ప్రహారాలు, గజగీంకారాలు దిక్కులు పిక్కటిల్లాయి. అంతటా మహిషాసురుడు విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా చెలరగిపోయాడు. కొమ్ములతో పర్వత శిఖరాలు విడిచి దేవతల మీద పడేటట్లుగా కాళ్లతో తన్నుతూ ఉన్నాడు. తోకను రిక్కించి విష్ణు చక్రంలాగా తిప్పుతూ ఉంటే వందలు వేలుగా దేవతల శరీరాలు చీల్చుకుపోతూ ఉన్నాయి. కాలిడెక్కలతో ఎంతమందిని మట్టగిస్తూ ఉన్నాడో లెక్కే లేదు. అంటే దేవేంద్రుడు కూడా ఇక వీడిని చేతరించడం నా వల్ల కాదు అని అనుకున్నాడు. అప్పుడు రణరంగం విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు. అయితే నాయకుడే పారిపోతే మనం ఏమి చేస్తాము అంటూ యమవరుణులకు కుబేరాదులందరూ కూడా బెదిరి పారిపోయారు. త్వరగా చెదిరిపోయారు. మహిషాసురుడు విజయగర్జన చేస్తూ ఉన్నాడు. ఇంద్రుడు పారిపోతూ శచీపతి వదిలిపెట్టినటువంటి ఐరావతాన్ని, ఉచ్చైశ్రవాన్ని స్వాధీనపరుచుకున్నాడు. మహిషాసురుడు మానుష రూపం ధరించి ఇంద్రగజాన్ని అధిరోహించి తన పట్టణానికి వెళ్ళిపోయాడు. వెంటనే బయలుదేరి స్వర్గానికి వెళ్ళి ఇంద్రాసనం మీద కూర్చొని ఉన్నాడు. సురరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు దేవతల పదవులలో తన దానవులను నియమించాడు. 100 ఏళ్లు జరిగిన ఘోర సంగ్రామంలో విజయం సాధించి మహిషుడు ఎలాగైతేనేమి తన కోరికను తీర్చుకున్నాడు. ఇంద్ర పదవిని చేజెక్కించుకున్నాడు. దేవతలందరూ కూడా స్వర్గాన్ని విడిచిపెట్టి కాంతిశీకులై ఎటెటో వెళ్ళిపోయారు. అయితే ప్రాణాలు దక్కించుకున్నారు. గుహలలో అడవులలో తలదాచుకొని కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇలా ఏళ్ల గడిచాయి. తర్వాత క్రమక్రమంగా దేవతలు ఒక్కొక్కరే బ్రహ్మదేవుడి సన్నిధికి చేరుకున్నాడు. చతుర్ముఖుణ్ణి పలు విధాలుగా స్తుతించారు. ఇదేమి విడ్డూరమో విరంచి, దేవతల పట్ల ఇంత నిర్దయగా ఎలా ఉండగలుగుతూ ఉన్నావు? మేమంతా కూడా కొండలు కోనలు పట్టి బతుకు జీవుడా అని కాలక్షేపం చేస్తూ ఉంటే నీకు చీమ కుట్టినట్లయినా కూడా లేదా? నువ్వు మాకు తండ్రివి, మేమంతా కూడా నీ బిడ్డలము. తప్పు చేసినా క్షమించి బిడ్డలను కాపాడము జనకుడి విధి కదా. అటువంటిది ఏ అపరాధము లేకుండా ఇలా అన్యాయమైపోయినటువంటి మమ్మల్ని ఆదుకోకుండా చూస్తూ ఊరుకుంటావడం నీకు భావ్యమా చెప్పు. ఆ మహిషాసురుడు స్వర్గము ఆక్రమించాడు. యజ్ఞాలలో హవిర్భాగాలను కూడా స్వాహా చేస్తూ ఉన్నాడు. మరియు దిక్పాలకులుగా తన వారిని నియమించాడు. దేవతలు అంటే చాలు కనబడితే చావగొడుతూ ఉన్నాడు, లేదా ఊడిగం చేయించుకుంటూ ఉన్నాడు. కుసుమాలను ముడుచుకుంటూ ఉన్నాడు. కామధేను పాలను కడుపారా సేవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా. ఎందుకో మరి మౌనంగా ఊరుకున్నావు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వు తప్ప మాకు రక్షకులు ఎవరు? ఏదో ఒకటి చేసి మమ్మల్ని రక్షించు, లేదంటే గుయ్యో చూసుకుంటాము అని దావాగ్నిలో ప్రవేశించడమో మహాసముద్రంలో దూకడమో తప్ప మాకు గత్యంతరం లేదు అనే ఇలా దీనవదనాలతో దేవతలు ఇలా ప్రార్థించేసరికి బ్రహ్మదేవుడి మనస్సు కరిగింది. మెల్లగా ఓదార్పుగా బదులు పలికాడు. దేవతలారా, నాకు అంతా తెలుసు. మీరు పడుతూ ఉన్నటువంటి బాధలు ఎరుగుదును. కానీ ఏమి చేస్తామో చెప్పండి. వాడేమో వరదర్పితుడు. పురుషుల చేతిలో వాడికి చావు లేదు. స్త్రీవధ్యుడు. దీనికి ఏదైనా మరో దారి ఆలోచించాలి. నడవండి, అందరము కలిసి శంకరుడితో ఆలోచిద్దాము. అటుపైని విష్ణుమూర్తిని అడుగుదాము. బాగా ఆలోచించి పరిష్కారం కనుక్కుందాము అని అందరినీ కూడా వెంటబెట్టుకుని కైలాసానికి నడిచాడు. అప్పుడు శంకరుడు దివ్య దృష్టితో ఇది తెలుసుకుని ఎదురు వచ్చి ఆహ్వానించారు. పరస్పర కుశలాలు అయ్యాక మహిషాసురుడి దురాగతాలను అడిగి తెలుసుకున్నాడు శంకరుడు. బ్రహ్మదేవుడు అన్నాడు, శివ, నువ్వే సమర్థుడివి, దేవతలను కాపాడాలి. ఈ భారం నీదే అని అన్నాడు బ్రహ్మదేవుడు. అంతటా పరమేశ్వరుడు ఒక్క పెట్టున పకపకా నవ్వాడు. విరించి, మహిషాసురుడికి ఆ వరం ఇచ్చింది నువ్వు, ఇంత అనర్థం తెచ్చిపెట్టింది నువ్వు.
ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని ఎలా అడుగుతున్నావని నన్ను అడుగుతూ ఉన్నావా? ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఏం చెయ్యను? వాడిని సంహరించగలిగిన స్త్రీ ఎక్కడుంది? నీ ఇల్లాలునా, నా ఇల్లాలునా రణరంగానికి దిగుతారా? వాడితో యుద్ధం చేస్తారా? శచీదేవికైనా కూడా అంతటి సామర్థ్యం ఉందని నేను అనుకోను. కనుక అందరము కలిసి శ్రీ మహావిష్ణుమూర్తిని ప్రేరేపిద్దాము. అతడు బుద్ధిమంతులలోకెల్లా కూడా బుద్ధిమంతుడు, మహామేధావి, కార్యసాధకుడు. కనుక ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెబుతాడు. నడవండి, ఇప్పుడే వెళదాము అని అన్నాడు. అలా అందరూ కలిసి శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గరకు బయలుదేరారు. అప్పుడు శుభశకునాలు కనిపించాయి. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ అనుకూల వాయువులు వీచాయి. పక్షులు కిలకిలారావాలు చేశాయి. ఆకాశమంతా కూడా నిర్మలంగా ఉంది. దిక్కులన్నీ కూడా విషదంగా ఉన్నాయి. కార్యసిద్ధి అవుతుందని అందరి మనస్సులకు అనిపించింది. అందరూ కూడా వైకుంఠం చేరుకున్నాడు. దివ్యమంగళ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శించారు. వివిధ రకాల లతా పుష్ప విరాజితమైనటువంటి గురు ధూప పరిమళాలతో రకాలుగా ప్రార్థనలు చేశారు. వెంటనే మధుసూదనుడు స్వయంగా సింహద్వారానికి వచ్చాడు. ప్రయాణంతో అలసిపోయినటువంటి బ్రహ్మాది దేవతలను అనురాగమైనటువంటి చూపులతో తిలకించాడు. అంత మాత్రానికే దేవతలంతా కూడా సంతృప్తి చెంది భక్తిగా నమస్కరించారు. వేద మంత్రాలతో స్తుతించారు. ఆదిదేవ, జగన్నాయక, సృష్టి స్థితి లయకారక, దయాసింధు, మహారాజా, శరణాగతులం మమ్మల్ని రక్షించు అని ముక్తకంఠంతో అభ్యర్థించారు. శ్రీహరి నిర్జరులురాల, రండి, లోపలికి రండి, యథోచితంగా ఆసనాలపై కూర్చోండి, మీ కుశల వార్తలు చెప్పండి. అందరూ కలిసి ఒకేసారి ఇలా వచ్చారేంటి? ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. విషటులను చింతాతురులుగా కనబడుతూ ఉన్నారు. కారణం ఏమిటో, నేను చెయ్యవలసింది ఏమిటో నిర్భయంగా చెప్పండి అని విష్ణుమూర్తి అనునయించే పలికాడు. దేవతల మొరలను ఆలకించినటువంటి విష్ణుమూర్తి అమాయకంగా చిరునవ్వులు చిందించాడు. మెల్లగా ఎలుగెత్తి పలికాడు. లోగడ మనమంతా కూడా కలిసి వాడితో యుద్ధం చేశాము, కానీ సంహరించలేకపోయాము. కాబట్టి ఇప్పుడు మరో దారి వెదకాలి. సకల దేవతాంశాలను కూడా తేజశక్తులను కలబోసుకుని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్లయితే మహిషాసురుణ్ణి రణరంగంలో ఎదిరించి సంహరించగలదు. సర్వశక్తి సంపన్నురాలైనటువంటి ఆ మహామాయని మట్టుబెట్టగలదు. ఒక్కటే తరుణోపాయము. కాబట్టి దేవతలారా, ప్రార్థించండి. మీ తేజో అంశాలను శ్రీమూర్తులుగా అభ్యర్థించండి. తేజో రాశి ఏర్పడుతుంది. ఆ శక్తి స్వరూపిణికి మన ఆయుధాలు అన్నీ కూడా సమర్పిద్దాము. త్రిశూలాది సకలాయుధాలు కూడా ధరించి సర్వ తేజస్సమన్విత అయినటువంటి ఆ శ్రీమూర్తి సర్వితుడైనటువంటి పాప మహిషాసురుణ్ణి అవలీలగా సంహరిస్తుంది. అనగానే విష్ణుమూర్తి చెప్పినటువంటి ఈ ఉపాయానికి అందరూ కూడా అంగీకరించారు. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి వదనము నుంచి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది. అది దుస్సహంసగా వెలిగిపోతూ ఉంది. రాగా మణిప్రభలు వెదజల్లుతూ ఉంది. సమశీతోష్ణ క్రాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. అది దుస్సంహంగా వెలిగిపోతుంది. రాగా మణిప్రభలు వెదజల్లుతోంది. సమశీతోష్ణ కాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. హరిహరులే ఆశ్చర్యపోయారు. అంతలోకి శివుడు శరీరం నుంచి మరో తేజో రూపము ఆవిర్భవించింది. వెండిలాగా దగదగలాడుతూ ఉంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. అయితే చూడటానికి భీకరంగా ఉంది, లాగా ఉంది. అలా రూపుదాల్చినటువంటి తమోగుణం అన్నట్టుంది. వేడిగా ఉంది. ఆ వెంటనే శ్రీ మహావిష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తిభవించినటువంటి సత్వగుణంలా చల్లగా తేజస్సును వెలువడింది. ఇంద్రుడి శరీరం నుంచి విచిత్ర వర్ణంలో సర్వగుణాత్మకమైనటువంటి తేజోరాశి ఉద్భవించింది. అలాగే యమాగ్ని, కుబేర వరుణల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి. సకల దేవతల తేజస్సులు కూడా విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తి కట్టయింది. అలా ఒక హిమాలయంలో కొండలాగా దర్శనమిచ్చింది. అప్పుడు అంతా కూడా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే ఆ తేజోరాశి ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది. సౌందర్య రాశి, త్రిగుణాత్మిక, సర్వదేవ శరీర సముద్గరణ, దశ భుజ త్రివర్ణ, విశ్వమోహిని, తెల్లని ముఖము, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు,
చిగురాకుల వంటి అరచేతులు, శరీరమంతటా కూడా దివ్యాభరణాలు, 18 బాహువులు క్షణంలో 1000 బాహువులు అయ్యాయి. ఇప్పుడు సహస్ర బాహుభుజ సంహారానికి ఆవిర్భవించిన తేజస్విని జనమజయుడు మహర్షిని దేవీ రూపం ఎలా ఆవిర్భవించో మరింత విస్తృతంగా వినాలి అని ఉంది. అందరి తేజస్సు ఏకీభూతమైంది అన్నావు కనుక ఎలా కలిగింది? ఎవరి తేజస్సు ఏ అవయవమైంది? ముఖనాసికాది శరీర భాగాలు ఎలా ఎలా ఏర్పడ్డాయి? ఆయుధాలు, ఆభరణాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు? నీ ముఖతః ఈ వివరాలన్నీ కూడా వినాలి కుతూహలంగా ఉంది అని. ఇది అమృతరసము, తాగితే మాత్రము తృప్తి ఉంటుంది. నీ ముఖపద్మం నుంచి జాలువడుతూ ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి చారితామృతమిది సవిస్తరంగా చెప్పి తనివి తీరా ఆదరించు అని అభ్యర్థించాడు. ఆ మహాలక్ష్మి రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పాలి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా సాధ్యం కాదు. మరి నేనా చెప్పగలవాణ్ణి? ఉద్భవించింది అని మాత్రము చెప్పగలను. ఆ చెప్పడం కూడా నిజానికి వాస్తవం కాదు. ఎందుచేతనంటే ఆ జగన్మాత నిత్యురాలు ఎప్పుడూ కూడా ఉంటుంది. దేవకార్య సిద్ధి కోసము ఎప్పుడూ కూడా ఏకరూపతత్వాన్ని పొందుతుంది. విభిన్న రూపాలలో ఉండేది తానే. నటుడు లోకరంజన కోసము రంగస్థలం మీద విభిన్న పాత్రలు, రూపాలు ధరిస్తాడు. కానీ తాను ఒక్కడే. అలాగే ఈ మహాలక్ష్మీదేవి కూడా ఈ సృష్టిలో సకల రూపాలలో తానే ఉంటుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ ఏకరూపత్వాన్ని పొందుతుంది. వాస్తవంగా చూస్తే ఈమెకు ఒక రూపమంటూ లేదు. కేవలము అరూప అయినా కూడా లీలా విశేషంగా సకల రూపాలు దర్శనమిస్తుంది. నిర్గుణ అయినటువంటి దేవతల అవయవాల నుంచి అమ్మవారు ఉద్భవించింది. శంకరుడి తేజస్సు ముఖపద్మమైంది. ఆది శ్వేతవర్ణము శుభాకారము. యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన కురులు అయ్యాయి. మేఘవర్ణంలో మనోహరమైన నీల జుట్టు. మరియు అగ్నిదేవుడి తేజస్సు కృష్ణశ్వేత రక్తాలతో 3 కన్నులయ్యాయి. ప్రాతః సంధ్యా సమయాల్లో తేజస్సులు దట్టమై కనుబొమ్మలయ్యాయి. ప్రాతః సంధ్యాశక్తులు తేజస్సులు దట్టమైన కనుబొమ్మలయ్యాయి. మన్మధుడి ధనుస్సులా మెరిసిపోయే భ్రూతల దేవుడి తేజస్సు చెవులు అయ్యాయి. అవి మన్మధుడి డోలికలాగా మనోహరంగా ఉన్నాయి. మరియు కుబేరుడి తేజస్సు ఆ మహాదేవికి నాసిక అయ్యింది. బ్రహ్మేంద్ర విష్ణురుద్రులు కూడా మహిషాసురుడికి భయపడిపోతూ ఉన్నారంటే ఎంత ఆశ్చర్యము! దైవబలము ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా దుర్జయంగా ఉంటుంది. సుఖదుఖాలకు కాలమే కర్త. సృష్టి పరిపాలన, సంహార నిర్వహణకు సమర్థులైనటువంటి త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషుడి పీడలకు లోనై క్లేశ సంతప్తం అయ్యారు అంటే కాలమహిమ ఎంతటిదో తెలుస్తూనే ఉంది కదా. ఒక్క క్షణం ఆగి చిరునవ్వు క్రమక్రమంగా వికటాట్టహాసమైంది. కన్నులు ఎరుపెక్కాయి. ముఖము గంభీరమైంది. ఇలా దేవతలందరూ కూడా అమ్మవారిని సృష్టించారు. ఆ అమ్మవారు చిరునవ్వు క్రమక్రమంగా వికటాట్టహాసమైంది. కన్నులు ఎరుపెక్కాయి. ముఖము గంభీరమయ్యింది. వికటాట్టహాస భీషణ ధ్వనిని దిగంతాలకు కూడా వ్యాపించింది. అంతటా భూమి అంతటా కూడా కంపించింది. పర్వతాలు కదిలిపోయాయి. సముద్రాలు గూర్నిల్లాయి. మేరు పర్వతం గడగడలాడింది. అప్పుడు మహారాక్షసుల గుండెలు దడదడలాడాయి. దేవతల జయ జయ ధ్వనులు చేశారు. పాహి అని అన్నారు. ఆ మహిషాసురుడు ఈ ధ్వని వింటూనే కోపంతో రుద్రుడయ్యాడు. ఏదో శంకించాడు. ఏమిటి ఈ ధ్వని అని గర్జించాడు. తెలుసుకురండి అని దానవులకు ఆజ్ఞాపించాడు. చెవులు చిల్లులు పడిపోతూ ఉన్న ఈ ధ్వని ఏమిటి? ఎవరు కర్త? వాడు దేవత అయినా దానవుడైనా కూడా ఆ దుష్టుణ్ణి పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి. ఆ అహంకారికి, ఆ దురాచారుణ్ణి ఇప్పుడే సంహరిస్తాను. ఓడిపోయిన దేవతలు భయస్తులై గర్జిస్తూ ఉన్నారా? ఇది దానవుల పని అయి ఉండదు. అందరూ కూడా నాకు వశవంశుదులే. మరి ఈ పిచ్చి చేష్టలు ఎవరు చేసి ఉంటారు? త్వరగా తెలుసుకోండి. వాణ్ణి ఈడ్చుకురండి. లేదు అంటే నేనే వాళ్ళని సంహరిస్తాను అని మహిషాసురుడు గర్జించేసరికి దూతలు నలుదిక్కులకు కూడా పరుగులు తీసి అన్వేషించారు. అష్టాదశ భుజాలతో, దివ్య భూషణాలతో, దివ్యాభరణాలతో, సర్వాంగ సుందరిగా
విరాజిల్లుతూ ఉన్నటువంటి సింహవాహనం చూశారు. సువర్ణ పాత్రను చేత ధరించి మధుపానం చేస్తూ వికటాట్టహాసం కొనసాగిస్తూ ఉన్నటువంటి మహాదేవిని చూడగానే ఆ దానవ దూతలపై పై ప్రాణాలు పైకే పోయాయి. ఆ పరుగు పరుగున తిరిగి వచ్చి మహిషుడికి విన్నవించారు. దైత్యనాయక, ఒక ప్రౌఢాంగన చూశాము. సర్వ రత్న పరిచితమైన ఆభరణాలు ధరించినటువంటి మానవకాంతను చూశాము. ఆహా, ఆమె మానవకాంత కాదు, దానవకాంత కాదు, ఎవరో దివ్యరూప, అత్యంత మనోహర, సింహారూఢ, అష్టభుజ, దశ వరాయుధర ఆవిడ సురాపానం చేస్తూ వికటాట్టహాసం చేస్తుంది. అదిగో ఆ ధ్వని ఇలా దశ దిశలా కూడా వ్యాపిస్తోంది. ఆవిడ ఎవరో, భర్త ఎవరో తెలీదు. నేల మీద నిలబడలేదు, అంతరిక్షంలో ఉంది. ప్రజలంతా కూడా స్తుతిస్తూ ఉన్నారు. జయ జయ అని అంటూ ఉన్నారు. పాహి పాహి అని అంటూ ఉన్నారు. శత్రువులను రక్షించు అని అంటున్నారు. అయితే ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమీ చెయ్యాలో తెలియదు. దివ్య తేజస్సు కళ్ళు మిరుమొట్లు గొలుపుకుంటుంది. తేరీపార చూడలేకపోయాము. శృంగార వీర హాసాలు, రౌద్ర రసాలు మూర్తీభవించినట్లుగా ఉంది. అటువంటి రూపాన్ని ఇంతకు ముందెప్పుడూ కూడా చూసి ఎరగము, విని ఎరగము. మాట్లాడించడానికి కూడా భయం వేసి చప్పుడు చేయకుండా తిరిగి వచ్చాము. చూసి రమ్మన్న మాత్రమే కదా అని నీ ఆజ్ఞ. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పమని మహిషాసురుడి సేనలు అడిగారు. దూతలు చెప్పింది శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా పరిహసించాడు. ఒక మహావీరుణ్ణి చూస్తూ, మంత్రివర్య, నువ్వు మహాసేనలతో తరలి వెళ్ళి సామధానాది చతుర ఉపాయాలను ఉపయోగించి ఆ వరాహ రూపము నా దగ్గరకు తీసుకురా. రానంటే చంపకుండా బంధించి తీసుకురా. అంతటి సౌందర్యవతిని పట్టమహిషిని చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు కూడా ప్రీతితో వచ్చేటట్లుగా చూడు. రసభంగం కాకుండా నా కోరిక తీరేటట్లుగా చూడు. ఆవిడ రూప సౌందర్యవతి గురించి ఈ దూతలు చెప్పినది విన్నంత మాత్రం చేతనే నా మనస్సు సమ్మోహితమయ్యింది. చెప్పగానే మహామంత్రి గజాశ్వ రథసేనలతో బయలుదేరి వెళ్ళి మహాదేవికి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించాడు. తీయని పలుకుల సుందరాంగి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా ప్రభువు నా ముఖత నిన్ను అడుగుతూ ఉన్నాడు. అతడు విశ్వవిజేత, దేవలకు అవధ్యుడు. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం ఉంది. దైత్య నాయకుడు, మహాబలశాలి, కామరూపధారి. నువ్వు ఇలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలి అని కోరుతూ ఉన్నాడు. కనుక మానవ రూపం ధరించి నీ చేరికకు వస్తాడు. నీకు ఎలా రుచిస్తే అలా. నీకు పూర్తిగా వశుడైపోయాడు. నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ కరబోరు, చెప్పు, నేను చేయవలసింది ఏమిటో ఆజ్ఞాపించు. ఆ రాక్షస మంత్రి మాటలు వింటూ ఉంటే మహాదేవి విరగబడి నవ్వింది. క్షణంలో భీకరంగా మారింది. మేఘ గర్జనలాగా ఉరిమి పలికింది. మంత్రివర్య, నేను దేవతల కన్నతల్లిని. మహాలక్ష్మి అంటారు నన్ను. సర్వ దైత్యులను కూడా సంహరించడం కోసం వచ్చాను. మహిషుణ్ణి మట్టుబెట్టమని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చాను. యజ్ఞ భాగాలను హరిస్తూ దేవతలందరినీ కూడా నానా హింసలు పెడుతూ ఉన్నాడు కదా మీ ప్రభువు. అందుకని మీ నాయకుణ్ణి చంపడం కోసము ప్రయత్నపూర్వకంగా వచ్చాను. ఒంటరిగా వచ్చాను. నాకు సైన్యం లేదు. నువ్వు ఉపాయంగా స్వాగతం పలికావు, మధురంగా సంభాషించావు. అందుచేత సంతోషించి క్షమిస్తూ ఉన్నాను. లేదు అంటే ఈ పాటికి నిన్ను చంపి ఉండేదాన్ని. నా చూపులు కాలాగ్ని వీచికలు. ఈ పాటికి నిన్ను దహించి వేద్దును. మధురంగా మాట్లాడావు కనుక బతికిపోయావు. మధుర వాక్కులు ఎవరినైనా కూడా ఆనందపరుస్తాయి కదా. వెళ్ళు, నీ ప్రభువుతో చెప్పు, నా మాటగా చెప్పు. రాక్షసాదమా, తెచ్చ ఉంటే వెంటనే పాతాళానికి పారిపో. లేదు అంటే ప్రాణాలను కోల్పో. ఎన్నో పాపాలు చేశావు. అన్నింటికీ కూడా శిక్షగా నిన్ను సంహరిస్తాను. బాణాలతో నీ శరీరమంతా కూడా తూట్లు పొడుస్తాను. యమలోకానికి పంపిస్తాను. ఈ పాటి నా దయాళుత్వాన్ని తెలుసుకొని వెంటనే పాతాళానికి పారిపో. ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ఈ స్వర్గాన్ని, ఈ భూమిని కూడా, ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో. అంటే యుద్ధం చెయ్యాలి అని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరరా.
మహావీరులతో మహాబలాలతో తరలిరా, అందరినీ కూడా ఒకేసారి యమలోకానికి పంపిస్తాను. ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూఢుల్ని ఎంతో మందిని సంహరించాను. ఆయుధాలు ధరించి రమ్మని చెప్పు అని మంత్రివర్యకు దేవి చెప్పింది. కాకుండా బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని విర్రవీగుతూ ఉన్నట్లున్నావు. నీకు స్త్రీ చేతిలోనే మరణం రాసిపెట్టి ఉంది. ఆ మాట మర్చిపోవద్దు. బ్రహ్మదేవుడి మాటకు తిరుగులేదు. అందుకే నేను వచ్చాను. స్త్రీ రూపం ధరించి వచ్చాను. పాపం పండింది, చావు మూడింది. మరొక్కసారి తుది హెచ్చరికగా చెబుతూ ఉన్నాను. జీవితేచ్ఛ ఉంటే ప్రాణాలు గుప్పిట పెట్టుకుని పాతాళానికి పారిపో. మహాదేవి ఇచ్చిన ఇటువంటి ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్న ఆ మంత్రివర్యుడు భయాన్ని దాచుకుంటూ మరింత వినయంగా సంభాషించాడు. దేవి, ఆడవారికి తగినట్లుగా మాట్లాడావు, కానీ ఒక్క విషయం ఆలోచించు. మా ప్రభువును ఉన్నావు కనుక నువ్వు ఎక్కడ, మా ప్రభువు ఎక్కడ? ఇద్దరికీ యుద్ధం ఎలా? నువ్వు ఒంటరివి, పైగా చిన్నదానివి, నూతన యవనంలో ఉన్నావు, సుకుమారివి. మరి అతడో మహిషుడు, మహాకాయుడు, కఠినుడు, అనంత సైన్య సమేతుడు, భీకర శస్త్రశాస్త్రాల సమన్వితుడు. నిన్ను చాలా తేలికగా సంహరిస్తాడు. సహజము ఒక మాలతీ పుష్పాన్ని నలిపివేసినట్లుగా చిదిమేస్తాడు. ఈ విధంగా అనగానే ఈ మాటలకు మహాదేవి మరొక్కసారి నవ్వింది. సౌమ్యంగానే బదులు పలికింది. వినవయ్యా వెర్రివాడా, నువ్వు మహిషుడికి ఆప్తుడివి, ముఖ్యుడివి అనుకుంటా. అలాగే కనిపిస్తూ ఉన్నావు. నీ పశుబుద్ధి ప్రతి మాటలోనూ తొణికిసలాడుతూ ఉంది. నీలాంటి వాడు మంత్రిగా ఉన్నాడు అంటే ఇక అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉంది. దొందే అన్నట్లుగా సరిపోతుంది. విధి ఎంత చక్కగా కూర్చుంది మిమ్మల్ని ఇద్దరిని. నేను ఆడదాన్నే, పురుషుణ్ణి కాను. స్త్రీవేషం కూడా ధరించాను. నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలి అని బ్రహ్మదేవుణ్ణి యాచించాడు కదా. ఎంతటి మూర్ఖుడో! అటువంటిది చావు ఉచితమే అనుకున్నాడు. అయినా కూడా అర్థించాడు కనుక అదే జరుగుతుంది. అందుకే నేను వచ్చాను. నాకు ఏ సైన్యము అవసరం లేదు, ఏ ఆయుధము కూడా అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాణ్ణి చంపడానికి ఒక గడ్డిపరక కూడా చాలదు. గడ్డిపరకనే వజ్రాయుధం అవుతుంది. దైవం అనుకూలించిన వాడికి వజ్రాయుధమైనా కూడా గడ్డిపరకంత అవుతుంది. మరణం రాసిపెట్టి ఉన్నాక ఎంత సైన్యం ఉండి ఏమి లాభము? జీవుడికి దేహంతో సంబంధము కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది, విడిపోతూ ఉంటుంది. సుఖదుఖాల్లో లాగానే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. అది ఎవడికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మార్చడము ఎవరి వల్ల కాదు. అందుకే బ్రహ్మాదులకే తప్పనివి ఈ ఉత్పత్తి వినాశకాలు. ఇక నీకు నీ ప్రభువుకును మృత్యువును తప్పించుకోలేని వారు ముచ్చటపడి ఇచ్చిన వరదానాలతో నీ ప్రభువు లాంటి వారు మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్ని ఏమనాలి? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉంటుందా? ఓ మంత్రి, త్వరగా వెళ్ళు. మీ ప్రభువునకు చెప్పు. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యగలగాలి కదా. యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ కూడా జయించాం కదా అని అనుకుంటున్నాడేమో. అలా గర్వపడవద్దని చెప్పు. అది నీ ప్రభువు శక్తి కాదు, బ్రహ్మ ఇచ్చిన వరం శక్తి. తెలుసుకోమను. వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది. కూడా విన్నాడు. మంత్రి ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈవిడతో యుద్ధం చెయ్యనా, తిరిగి వెళ్ళనా? ప్రభువు కామాతురుడై సంబంధము చక్కబెట్టి రమ్మని పంపించాడు. నీరసం చేసి ఎలా వెళ్ళను? అందుచేత యుద్ధానికి దిగడము సమంజసం కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగినట్లుగా ప్రభువుకి విన్నవిస్తాను. తర్వాత ఏం చేయాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు. మహారాజా, సింహవాహనంపై కూర్చొని ఉన్న ఆ సుందరాంగిని చూశాను. 18 బాహువులతో వరాయుధాలతో విరాజిల్లుతూ ఉంది. దేవి, మా మహారాజును వరించి పట్టమహిషివై ముల్లోకాలు ఏలుకో. మా ప్రభువు నీకు దాసుడై నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని వినయంగా మనవి చేశాను ప్రభు. నా మాటలకు ఆ భామిని చిరునవ్వులు చిందించింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆ మహాదేవి, నిన్ను పెళ్లాడటం కాదు, ప్రాణాలు తీస్తాను అని అంది. కాలానికి పారిపొమ్మను, లేదా నా చేతిలో మరణం తప్పదు అని పో అని గద్దించింది ప్రభు. బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలోనే ఆ సుందరాంగి సంహరిద్దాము అని అనుకున్నాను.
రసభంగం అవుతుందేమో, నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను. ఇది జరిగింది ప్రభు. ఇటుపైని ఏమి చెయ్యాలో వారి దివ్య చిత్తము. మంత్రివర్యుడు విన్నవించుకున్నాడు. మంత్రి చెప్పేసరికి మహిషాసురుడు తన అనుచరులైనటువంటి వాళ్ళందరినీ కూడా యుద్ధానికి పంపించాడు. యుద్ధంలో తన అనుచరులైనటువంటి వాళ్ళందరినీ కూడా మహాదేవి సంహరించింది. చివరిగా మహిషాసురుడు మాత్రమే మిగిలాడు. మహిషాసురుడి లంతా మరణించడంతో రణరంగం అంతా కూడా బీభత్సంగా మారిపోయింది. పరమ దుర్గంధంగా ఉంది. మృతకళేబరాలు, వాటిని పీక్కు తింటున్నటువంటి నక్కలు, తోడేళ్లు, కుక్కలు, కాకులు, గద్దలు, డేగలు మాంసఖండాలను తన్నుకుపోతూ ఉన్నాయి. అక్కడ భరింపరాని దుర్గంధం ఏర్పడింది. బిడాలుని, అసిలోముని సంహరించింది అమ్మవారు. మహిషుడు యుద్ధానికి బయలుదేరిపోతూ క్షణకాలం ఆలోచించాడు. ఈ కొమ్ములు, ఈ ముఖంతో ఇలా వెళితే ఆ బాలామణి చూడగానే అవుతుంది. స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపము, అటుపైని చాతుర్యము. అందుచేత సుందరమంతో వెళతాను. చూడగానే ప్రేమిస్తుంది. నాకు ఆ రూపమే సుఖంగా ఉంటుంది. ఇంకా ఏ రూపమైనా ఏదో ఇరుకుగా ఇబ్బందిగానే ఉంటుంది అని ఆలోచించి సర్వాలంకార శోభితుడై, సర్వాయుధాధారి అయి, దివ్యాంబరాలను ధరించి మరో మన్మధుడిలాగా అనిపించేలాగా రూపం మార్చుకొని బయలుదేరాడు. ఆ మహాదేవి అల్లంత దూరంలో అతడిని చూసింది. మానవ రూపంలో వచ్చిన దానవనాథుడుగా గుర్తించింది. దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖం పూరించింది. ఆ ధ్వనికి దేవదానవ మానవాదులు అందరూ కూడా విస్మయం చెందారు గాని మహిషాసురుడు మాత్రం బెదరలేదు. నిబ్బరంగా రథం నడుపుకుంటూ దేవి సమీపానికి వచ్చాడు. నవ్వులు ఒలకబోస్తూ సంభాషణకు దిగాడు. ఈ సంసార చక్రంలో ఆడది గాని మగాడు గాని ఎప్పుడూ కూడా సుఖమే కోరుకుంటారు. సుఖం అనేది కలయికలోనే కలుగుతుంది. ఒంటరిగా ఉంటే ఎవరికి ఏ సుఖము లేదు. కలయిక బహువిధాలు. వాటి గురించి నాకు తెలిసింది చెబుతాను, ఆలకించు. మనస్తత్వాలు కలిగి, విభిన్న వ్యాపృతులు కలిగి, ఏదో ఎక్కడ ప్రసంగవశాత్తు కలిసి విడిపోయేవారు పొందే ఆనందం కనిష్టము. చాతుర్య రూపము, వేషము, వయస్సు, కులశీలాలు, గుణాలు ఇత్యాదుల వల్ల స్త్రీ పురుషులకు పరస్పరము ఆనందం కలుగుతుంది. అందుచేత ఓ చారులోచన, మహావీరుడనైన నన్ను వరించావు అంటే అత్యుత్తమమైన సౌఖ్యాలను పొందుతావు, ఆనందిస్తావు. సుందరి, నువ్వు నా పట్టమహిషివి, నేను నీ దాసుణ్ణి. ఈ క్షణం నుంచే నీ ఆజ్ఞలను శిరసా వహిస్తాను అనగానే దేవి, ఓ దైత్య, పరమ పురుషుణ్ణి తప్ప నేనెవరిని వాంఛించను. అతడి ఇచ్చను నేనే సకల జగత్తును కూడా సృష్టిస్తూ ఉంటాను. ఆ విశ్వాత్మకుడు నన్ను సంరక్షిస్తూ ఉంటాడు. అతడు పురుషుడు, నేను ప్రకృతిని. అతడి సాన్నిధ్యం వల్లనే నాలో చైతన్యము శాశ్వతంగా నిలుస్తుంది. ఈ శరీర సుఖాల పట్ల నాకు ఏనాడు కూడా కోరిక లేదు, ఉండదు కూడా. ఏమీ ఎరుగని మహామూర్ఖుడివి నువ్వు. నువ్వొక మామూలు మహిళగా చూస్తూ ఉన్నావు. అక్కడ అసలు మహిళ అంటేనే పురుషుడికి శృంఖల, ఇనుప సంకెళ్ళనైనా కూడా విడిపించుకోవచ్చునే గాని మహిళా బద్ధుడికి మాత్రం మోక్షం లేదు. సంభాషిస్తూ ఉన్నా కూడా మహిషాసురుడు వినకపోవడంతో మహాదేవి అనేక విధాలైనటువంటి విసిరింది. అందుకు దానికి ప్రతిగా కూడా అసురుడు కూడా అమ్మవారి పైన కాలం ఇలా యుద్ధం కొనసాగింది. తర్వాత చివరికి మహాదేవి మహిషాసురుణ్ణి మట్టుబెట్టేసింది. ఇలా హతాశులై మిగిలినటువంటి రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎటువారు అటు పారిపోతూ ఉన్నారు. చండిక, చండసింహము అన్ని వైపులా కూడా ప్రత్యక్షమై అందరినీ కూడా భక్షించింది, ఆకలి తీర్చుకుంది. దేవతలంతా కూడా జయ జయధ్వానాలు చేశారు, ఆనంద తాండవం చేశారు. మునులు, మానవులు మహేశ్వరుని కీర్తించారు. రణరంగం విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది. తన వాహనం మీద మునుపటిలాగా కూర్చుంది. అలసట లేదు, అలక లేదు. ప్రసన్న వదనంతో, ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందుస్తూ కూర్చుంది. సింహం కూడా ఏమీ జరగనట్లుగా, ఏమీ ఎరగనట్లుగా నిలబడి ఉంది. బ్రహ్మాది దేవతలందరూ కూడా మహాదేవిని సమీపించి భక్తి ప్రపత్తులతో ఆ మహాదేవిని మహిషాసుర మర్దిని స్తుతించారు. జగదీశ్వరి, స్వర్గ స్థితి లయాలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారు అంటే అది కేవలము నీ శక్తి మాత్రమే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ,
ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ అన్నీ కూడా నీ శక్తులు. ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని కూడా జరగదు. భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడికి అష్టదిగ్గజాలకు కూడా అందిస్తూ ఉన్నది కూడా నువ్వే. జగన్మాత, నిన్ను కాక ఇంకా ఏ దేవతలను ఎవరు స్తుతించినా కూడా ఉపాసించినా వాళ్ళు వట్టి వెర్రివాళ్ళు. అఖిల దేవతలకు నువ్వే ఆది పరాశక్తివి, మూల శక్తివి. దేవతలను సంతృప్తి చెందించడానికి యజ్ఞాలు చేసేవారు కూడా విమూఢులే. చేసే దేవి యజ్ఞమే చెయ్యాలి. సకల మంత్రాధిష్టాన దేవతవు నువ్వు. అమ్మా, నీ హృదయము దయా సముద్రము. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను కూడా అలాగే పోషిస్తూ ఉన్నావు. సకల చరాచర సృష్టికి అంతము కూడా నీ అంశయే కదా, నీ సృజనయే కదా. పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి, విషం లాంటి వృక్షాలు ఉంటాయి, ఎందుకు పనికిరానివి ఉంటాయి. అయితే మాత్రము వాటిని నరికివేస్తామా? అలాగే నువ్వు కూడా దైత్యులను సైతము కూడా కాపాడుతూ ఉన్నావు. రణరంగంలో రాక్షసులను కొందరినైనా కూడా నువ్వు సంహరిస్తున్నావు అంటే వారికి స్వర్గ నివాసము ప్రసాదించి అప్సరసులపై వారికి ఉన్నటువంటి కోరికను అలా తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని భావిస్తూ ఉన్నాము. అదీగాక నువ్వు తలుచుకుంటే చాలు, ధనుజులు సర్వనాశనమైపోతారు. వారిని సంహరించడం కోసమని నువ్వు ఇలా రూపం ధరించడము, రావడము ఇదంతా కూడా కేవలము క్రీడా వినోదమే. దేవతలంతా కూడా అమ్మవారిని ప్రార్థించారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.